ఏం సాధించావురా బాబు అంటే హైదరాబాద్ చుట్టూన భూములు. కాంగ్రెస్ పార్టీ మోసాలతో గెలవడం జరిగింది. రాహుల్ గాంధీ వచ్చి కామారెడ్డిలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పడం వల్ల ఇవాళ నువ్వు అధికారంలో కూర్చోవడం జరిగింది. ఒక రకంగా 4,000 రూపాయల పెన్షన్ అని చెప్పి, నిరుద్యోగ భృతి అని చెప్పేసి, రైతులకు అని చెప్పేసి ప్రతి విషయంలో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలో కూర్చున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి మీద అనేక ఆరోపణలు చేసి కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా చేసింది అలా చేసిందని గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు పరిపాలన చూస్తుంటే అసలు నవ్వు వస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ పథకాల ఇంప్లిమెంట్ గురించి ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి అంశంగా చూడొచ్చు. పెద్ద ఎత్తున సభ నిర్వహించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి అని చెప్పుకుంటుందో దానిపైన పెద్ద సభ నిర్వహిస్తున్నారో. అసలు బీజేపీ నాయకులు దీనిపైన మండిపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. 2 సంవత్సరాలుగా ఏం పాలన చేశారు, ఎలాంటి అభివృద్ధి చేశారు అనే అంశం పైన బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మాట్లాడదాం. వాళ్ళు ఏం చెప్తారు అనే అంశం పైన ఒకసారి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలన. ఏం సాధించావురా బాబు అంటే అవినీతి, హైదరాబాద్ చుట్టూన భూములు, తెలంగాణ ప్రజల యొక్క ముఖ్యంగా రైతులు, పేదలు, బలహీన వర్గాలు అన్ని రంగాల్లో కూడా తెలంగాణ ప్రజలు వెనుకబాటు కారణమైన ఈ 2 సంవత్సరాల పరిపాలన. ఎందుకంటే ఎన్నో ఆశలతోని టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోని కేసీఆర్ యొక్క అవినీతి పరిపాలన, బంధుప్రీతి పరిపాలన పారదోలి ఇలా ప్రజల పరిస్థితి ఏమైంది అంటే పెంక మీద ఉన్నట్టు ఆ రోజు తెలంగాణ ప్రజలు ఫీల్ అయితే ఇలా పొయ్యిలో పడ్డట్టు నిప్పుల మీద పడ్డట్టు తెలంగాణ ప్రజల బతుకులైనాయి. కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందిరా అంటే ఏమీ లేదు. ఎమ్మెల్యే స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్న వ్యక్తులు అవినీతి ఆరోపణలు, ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా అవినీతి ఆరోపణలు. ఈరోజు హైదరాబాద్ చుట్టూన్న భూములు అమ్ముకోవడం, తెలంగాణ ప్రజలకి ఏదైతే వాగ్దానాలు చేసి బూటకపు వాగ్దానాలు చేసి, ఎందుకంటే గత 5 సంవత్సరాల కిందట వరకు కూడా ఏవైతే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేవలం భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, టీఆర్ఎస్ పరిపాలిస్తున్న ప్రజా వ్యతిరేక పరిపాలన మీద పోరాటం చేసింది బీజేపీ కార్యకర్తలు, కేసులు ఎదుర్కొంది బీజేపీ కార్యకర్తలు. ఎన్నో రకాలుగా పోరాటాలు చేసిన తర్వాత ఎన్నికలు వచ్చిన సమయంలో ఎన్నో అబద్ధ ప్రచారాలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల్ని, అలాగే దళితుల్ని, మహిళల్ని, రైతుల్ని అన్ని రంగాలు కూడా మోసం చేసి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఎన్నో 420 హామీలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ సూపర్ 6 అని చెప్పి ఒక హామీలు, ఏదైతే అబద్ధపు ప్రచారాలు చేసి బీజేపీ గెలవదని చెప్పి ఒక ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాలు పీరియడ్ ఇంకా హనీమూన్ పీరియడ్ కిందనే వాళ్ళు భావిస్తూ తిరుగుతున్నారు. ఒక్క గ్రామాల్లో చిన్న రోడ్డు, గ్రామ అభివృద్ధి కోసం 1 రూపాయి. తెలంగాణలో ఏం సాధించామనంటే ఏమీ లేదు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ జిల్లా, ఇందూరు జిల్లా గురించి ముఖ్యంగా చెప్పుకున్నాం. ఇందూరు జిల్లాకు ఎయిర్పోర్ట్ రాలేదు, ఎన్ఎస్ఎస్ షుగర్ ఫ్యాక్టరీ రాలేదు, ఎన్సిఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ రాలేదు. అలాగే దాంతోపాటు ఏదైతే ఈ జిల్లాకు వరపరాదిగా సాగునీరు విషయంలో ప్యాకేజ్ 2021 కింద ఏదైతే ప్రాణహిత చేవేళ్ల కింద ఉండే ప్యాకేజ్ ఉన్నాయో ఆ ప్యాకేజీలో 2 లక్షల ఎకరాలకు నీళ్ల గురించి ఇలా కూడా మాట్లాడతలేరు. అన్ని రంగాల్లో గల్ఫ్ అన్నలు మోసం చేశారు, రైతన్నను మోసం చేశారు, యువకుని మోసం చేశారు. మహిళలకు మహాలక్ష్మి అని చెప్పి 2,500 రూపాయలు ప్రతి నెల ఇది ఇస్తాడు. పెన్షన్లు పెద్దోళ్ళందరికీ కూడా పెంచుతా అని చెప్పాడు. అన్ని రంగాల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. కాబట్టి ప్రజలు తిరగబడేందుకు రేపు జరగబోయే ఏదైతే మహాధర్నా కార్యక్రమం ఉందో దాన్ని విజయవంతం చేయమని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ మోసాలతో గెలవడం జరిగింది. అధికారంలో వచ్చే ఏ అవకాశం కూడా లేదు. ఆనాడు చేసినటువంటి ఏదైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నదో ప్రజలకు భయంకరమైనటువంటి మోసాలు చేసి మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినటువంటి ఆ దౌర్భాగ్యమైనటువంటి ఆ దుష్ట పరిపాలన ప్రజలు తరిమి కొట్టే టైంలో బీజేపీని ఎన్నుకుందామని చెప్పే సమయంలో, అప్పుడు అధికారంలోకి బీజేపీ వస్తుందని ప్రజలకు అపోహ ఉన్నప్పుడు సందర్భంలో రాహుల్ గాంధీ వచ్చి కామారెడ్డిలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పడం వల్ల బీసీలందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 60% ఉన్నటువంటి బీసీలందరూ ఓట్లు వేయడం వల్ల ఇవాళ నువ్వు అధికారంలో కూర్చోవడం జరిగింది. ఆ అధికారం కూర్చోవడానికి ప్రజలను నమ్మించి
ఒక రకంగా 4,000 రూపాయల పెన్షన్ అని చెప్పి, నిరుద్యోగ భృతి అని చెప్పేసి, రైతులకు అని చెప్పేసి ప్రతి విషయంలో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలో కూర్చున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను పూర్తిగా నట్టెట్టిన ముంచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 35,000 మంది ఎంప్లాయీస్ వాళ్ళందరూ సొంత డబ్బును కూడబెట్టుకున్నటువంటి డబ్బుని గ్రాడ్యుయేట్ని కూడా ఈరోజు రిటైర్డ్ అయితే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈరోజు 119 మంది ఎమ్మెల్యేల కాంగ్రెస్ పార్టీ మంత్రులు మినహా మిగతా అపోజిషన్ల పార్టీలు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందాల్సినటువంటి ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్యేకు రావాల్సినటువంటి సిడిసి నిధులు కూడా ఈరోజు ఒక్క రూపాయి ఇవ్వకుండా 2 సంవత్సరాలలో దాదాపు 6 నుంచి 7 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం కనీసం ఎమ్మెల్యేలకు 5-6 రూపాయలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంతేకాదు ఈరోజు మున్సిపాలిటీలకు కానీ గ్రామాలకు కానీ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ప్రజలు అన్నమా రీతిలో అభివృద్ధి లేక, నీళ్లు లేక, రోడ్లు లేక, లైట్లు లేక ఈరోజు అవస్థలు పడుతున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ గురించి ఒకసారి ఆలోచించినట్టయితే ఈరోజు కమిషనర్ గారు చెప్తున్నారండి, మాకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వండి, మేము పని చేస్తాం, డబ్బులు తీసుకపోతే నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అంటున్నాను. అంటే ఈరోజు మున్సిపాలిటీ ఉన్నట్టు వందలాది వెహికల్ ఇవాళ రిపేర్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు నిజామాబాద్లో లైట్లు పెట్టే పరిస్థితి లేదు. తాగడానికి సరైనటువంటి నీళ్ళ కూడా వ్యవస్థ సరిగా లేదు. చాలా అవస్థలు పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఇంకా మోసాలు చేస్తూ ఉన్నది. ఈ ఎలక్షన్లో ప్రజలు కనుక గుర్తించి ఈరోజే నిన్ననే ఈశ్వరయ్యాచారి గారు చనిపోవడం బీసీ రిజర్వేషన్ కోసం బీసీలందరూ కట్టగట్టుకొని నీ పార్టీని నిన్ను నడెట్ట ముంచుతారని చెప్పి ఈ సందర్భంగా నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మారి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. అదేవిధంగా మీరు ఏం చేస్తారో మీరు చేసిందంటే ఒకటే, మీరు ధనవంతులు అక్రమంగా దోపిడీ చేసినటువంటి భూములను హైదరాబాద్కి కూలగొడితే అందరూ రాష్ట్రంలో సహకరిస్తారు. కానీ నిరుపేదలు గుడిసెలు కట్టుకున్నటువంటి వాళ్ళను కూడా ఈరోజు హైదరాబాద్లో చుట్టుపక్కల ఆకలితో అనుమతిస్తుంటే వాళ్ళ ఇళ్లను కూలగొట్టి రోడ్డున పడేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దౌర్భాగ్యమైనటువంటి పార్టీ. మీకు సరైన సమయంలో రాబోయే ఎలక్షన్లలో ప్రజలు గుణపాఠం చెప్పి తరిమేస్తారని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తాను. ఏదైతే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద అనేక ఆరోపణలు చేసి కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా చేసింది అలా చేసిందని గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు పరిపాలన చూస్తుంటే అసలు నవ్వొస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అనంటే అనేక డిక్లరేషన్ల పేరుతోని బీసీ డిక్లరేషన్ ఒక సైడు, ఎస్సీ డిక్లరేషన్ ఒక సైడు, మైనార్టీ డిక్లరేషన్ ఒక సైడు, అనేక డిక్లరేషన్లు ఇచ్చి లాస్ట్కు అందరినీ నట్టేట ముంచిననే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది రియల్ ఎస్టేట్ మీద కానివ్వండి అనేక వాటి మీద ఆధారపడి ఉంటే ఈరోజు ఘోరమైన పరిస్థితి ఈరోజు ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ని ఇన్ని రోజులు గ్రామ పంచాయతీలకు నిధులు లేకుండా చేసి ఇప్పుడు మాకు అనుకూలంగా ఉన్న కొన్ని ఛాన్సెస్ ఉన్నాయని వారు ఇప్పుడు ఎలక్షన్స్కి వచ్చారు. అది కూడా కోర్టు మొట్టికాయలు వేస్తే ఎలక్షన్స్కి వచ్చారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. బీసీ డిక్లరేషన్లో ఏదైతే బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పి ఏదైతే స్వీట్లు పంచుకొని నీ బీసీ సంఘాలను మభ్యపెట్టిండు, రాబోయే రోజులలో బీసీలందరూ కూడా తగిన గుణపాఠం చెప్తారనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద అభయహస్తం పేరు మీద ఎస్సీలకు 10 లక్షలు కాదు నేను 12 లక్షలు ఎస్సీలకు ఇస్తా అభయహస్తం పేరు మీద అని చెప్పి ఈరోజు వరకు కూడా ₹1 ఇవ్వకపోవడం చాలా శోచనీయమైన విషయం. అలాగే రైతు భరోసా పేరు మీద అనేక రోజులు డబ్బులు వచ్చేటి ఇప్పుడు అనేక మందికి బాకీ ఉండనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏవైతే గురుకులాలలో అధ్వానమైన పరిస్థితి ఉంది, బిల్లులు కట్టలేక హాస్టళ్లు ఖాళీ చేసే పరిస్థితి ఉంటే బెదిరిస్తున్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అనేక స్కీములు కూడా బెదిరించుకుంటా నడుపుతున్నారు తప్పితే వారి డబ్బులు ఇస్తలేరు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వారికి అతి త్వరలో డబ్బులు ఇవ్వాలి, లేకపోతే రానున్న రోజుల్లో కేసీఆర్ గారికి ఎలాంటి గుణపాఠం చెప్పినరో రేవంత్ రెడ్డి గారికి పరిపాలన కాకన్నా ముందే గుణపాఠం చెప్తారనే విషయాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సంబరాలను జరుపుకుంటుంది. కానీ వాళ్ళు పార్టీపరమైన సంబరాలే చేసుకోవచ్చు కానీ గవర్నమెంట్ ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ వర్క్ కానీ ఎలాంటిది జరగలేదు. ఎందుకంటే గత ప్రభుత్వము ఎలా ప్రజలను మోసం చేసిందో దానికన్నా ఎక్కువ ఈ ప్రభుత్వం ఇంకా మోసం చేయడం జరుగుతుంది. ఎందుకంటే పెన్షన్స్ ఇస్తానన్నారు, వృద్ధులకు
పెన్షన్ ఇస్తున్నారు, అలాంటిది లేదు. మరియు వికలాంగులకు పెన్షన్ పెంచుతామన్నారు, అది లేదు. సంక్షేమ పథకాలే కాకుండా డెవలప్మెంట్కి వచ్చే వరకు, ముఖ్యంగా నిజామాబాద్కి వచ్చే వరకు ఎయిర్పోర్టు కానీ ఏదైతే సాగునీరు ఉందో సాగునీరు తీసుకురాకపోవడము ఇట్లాంటివి చేయడం తప్ప వీళ్ళు మరి సంబరాలు చేసుకునే అంత ప్రభుత్వం అయితే కాదు. ఇది ప్రజలను మోసం చేసే ప్రభుత్వము. గత ప్రభుత్వం మోసం చేసిందంటే దానికన్నా 10 మోసగాడు ఉన్నాడు ఈ సీఎం, అంతేదని వీళ్ళు సంబరాలు జరుపుకునే ప్రభుత్వం కాదు. అలానే ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలే కాకుండా మరియు ఎలాంటి స్కీమ్స్ కానీ ఇప్పుడు బీసీ బంధు, ఎస్సీ బంధు అని గత ప్రభుత్వము గుడ్డిలో మెల్లిమేలు అన్నట్టు వాళ్ళు చేస్తే వీళ్ళు ఉన్న పథకాలను బంద్ చేయడం జరిగింది. బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఎలాంటి స్కీమ్స్ లేకుండా ఇది చేస్తున్నారు. మరియు స్థానిక ఎలక్షన్కి వచ్చే వరకు స్థానిక ఎలక్షన్ పెట్టే ధైర్యం లేని ప్రభుత్వం అంటే ఇప్పటివరకు చరిత్రలో ఇది ఒకటే ప్రభుత్వం కావచ్చు. కోర్టు మొట్టకాయలు పెట్టి ప్రభుత్వాన్ని ఎలక్షన్స్ పెట్టండి అన్నా కానీ పెట్టలేని పరిస్థితుల్లో బడ్జెట్ లేదు, ఇది లేదు, అప్పు దొరకలేదు అని చెప్పే ప్రభుత్వము ఇంకా ఎలా సంబరాలు చేసుకుంటుందో తెలియట్లేదు. ఈ సంబరాలను జరుపుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక సంబరాల దిశగా ముందుకెళ్తుందో ఇదంతా కూడా ప్రజలకు మోసం చేసినట్టు బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్కు ఎయిర్పోర్ట్ తెస్తా అన్నారు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని చెప్పినప్పటికీ ఇప్పటికీ అలాంటి దాఖలాలు లేవు. వ్యవసాయదారులను, స్టూడెంట్స్ని కావచ్చు, వృద్ధుల్ని, మహిళల్ని అనేక రకాలుగా స్కీములు ఇస్తామని చెప్పేసి గ్యారంటీలు అని చెప్పారు. చాలా వరకు అవి అమలు కావట్లేదు. అమలైనా కూడా అవి కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఇందిరా మిల్లులో కేంద్ర ప్రభుత్వం వాటాలు ఉన్నాయి. మరి ఎన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని వాళ్ళంతా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.